అజిత్ దోవల్ మన దేశం ఇవాళ ఎన్నో అటాక్స్ నుండి తప్పించుకుంది అన్న, ఉగ్రవాదుల్ని తిప్పి కొట్టింది అన్న, దాని వెనుక ఉన్న ఒకే ఒక మాస్టర్ మైండ్ అజిత్ దోవల్. దేశాన్ని రక్షించడం అనేది తను ఒక డ్యూటీ లాగా చూడకుండా ఒక ఎమోషన్ లాగా చూస్తారు. ఈ రోజు మన ముందు ఉన్న ఈ అజిత్ దోవల్ గారు దేశ రక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన ఒక సీక్రెట్ సోల్జర్. ఈయన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ వరల్డ్ లో ఒక లెజెండ్ లాగా కన్సిడర్ చేస్తారు. తుపాకీ గుండు పేల్వకుండానే శత్రువు యొక్క నెత్తురు బయటికి లాగే ఒక తెలివైన గూఢచారియే మన అజిత్ దోవల్ గారు. జనవరి 20, 1945 రోజు ఉత్తరాఖండ్ గడ్డపై గరుడ్ దత్ అండ్ కృష్ణదేవి గారికి జన్మించారు అజిత్ దోవల్ గారు. గరుడ్ దత్ గారు ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుండి మిలిటరీ డిసిప్లిన్, ప్యాట్రియాటిజం, దేశానికి సేవ చేయాలి అన్న ఆశయం ఈయనలో ఉండేది. తన స్కూలింగ్ అంతా అజ్మేర్ మిలిటరీ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఆగ్రాలో BA డిగ్రీ పూర్తి చేశారు. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత IPS ఆఫీసర్ అవుదామని సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశారు. రాసిన ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎగ్జామ్ క్లియర్ చేసి ఇండియన్ పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యారు. ఇంకా అప్పటి నుండి IPS, ఆ తర్వాత రా అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత ఒక మెరుగైన స్పై ఏజెంట్ లాగా మారి శత్రు దేశాల్లో వివిధ వేషాల్లో తిరిగి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత తను అఫీషియల్ గా రిటైర్మెంట్ ఇచ్చినా సరే ఇప్పటికీ కూడా NSAలో అంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఒక అడ్వైజర్ లాగా వర్క్ చేస్తున్నారు. తను రిటైర్ అయినా సరే ఉరీ సర్జికల్ స్ట్రైక్స్ కి, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కి తన మాస్టర్ ప్లాన్ ని అందించారు. ఇప్పటి వరకు దోవల్ గారు తన లైఫ్ లో ఎన్నో మిషన్స్ లో మెయిన్ పర్సన్ గా ఉంటూ వాటిని ఫినిష్ చేశారు. అందులో కొన్ని ఆపరేషన్స్ ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్, నేను ఈ వీడియోలో అజిత్ దోవల్ గారిది ఆర్ మన ఇండియన్ ఆర్మీది ఎలాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్పట్లేదు. ఆల్రెడీ అజిత్ దోవల్ గారు తన ఇంటర్వ్యూస్ లో చెప్పినవి అండ్ న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్స్ ని చదివి రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. నేనైతే ఏదో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని లీక్ చేయట్లేదు. ఆల్రెడీ అందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ అజిత్ దోవల్ గారి గురించి మూవీస్ లోనూ వచ్చింది. ఎగ్జాంపుల్ ఉరీ సర్జికల్ స్ట్రైక్స్ లో. సో ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆపరేషన్ నెంబర్ 1, మిజోరం అండ్ నార్త్ ఈస్ట్ పీస్ టాక్స్. అజిత్ దోవల్ గారు కేరళలో తన పోస్టింగ్ లో ఉన్నారు. అయితే అప్పుడు కేరళలో మత కలహాల వల్ల గొడవలు జరుగుతుంటే ఆ గొడవల్ని అజిత్ దోవల్ గారు సాల్వ్ చేసిన తర్వాత ఆయన పేరు అందరికీ వినిపించింది. ఈ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవారు. అయితే ఇందిరాగాంధీ గారి వల్లే అజిత్ దోవల్ గారు రా అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అపాయింట్ అయ్యారు. కరెక్ట్ గా అదే సమయంలో మిజోరంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ గొడవలేంటి? 1972లో మిజోరం అనేది సెపరేట్ స్టేట్ కాదు. అప్పుడు మిజోరం అస్సాంలోనే కలిసి ఉండేది. అయితే ఈ టైంలోనే మిజోరంలో చాలా కరువు రావటం వల్ల అండ్ పండించిన పంటలన్నీ ఎలుకలు తినడం వల్ల వాళ్ళకి ఘోరమైన ఫుడ్ షార్టేజ్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో మిజోరంలో ఉన్న ప్రజలంతా సెంట్రల్ గవర్నమెంట్ ని ఆర్థికంగా సపోర్ట్ చేయమని అడిగారు. కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవి రెండు మిజోరంకి సపోర్ట్ చేయలేదు. ఇంకప్పుడు వాళ్ళ ఆవేదన నుండి పుట్టిందే MNF, మిజోరం నేషనల్ ఫ్రంట్. ఈ MNF ని స్టార్ట్ చేసింది లాల్ డేంగా అనే ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్. అయితే ఈ MNF అనేది మిజోరంలో ఉన్న ప్రజల్లో చైతన్యం రేపడానికి స్టార్ట్ చేసింది. అనుకున్నట్టుగానే MNF వాళ్ళు మిజోరం పీపుల్ ని మోటివేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో మిజోరం పీపుల్ కూడా MNF కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ వీళ్ళంతా కలిసి అస్సాం, మిజోరంలో ఉన్న పోలీస్ స్టేషన్స్ ని, అస్సాంలో ఉన్న రెజిమెంట్స్ ని అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఈ గొడవల వల్ల అస్సాం రెజిమెంట్ లో ఉన్న ఆఫీసర్స్ మిజోరం కి సంబంధించిన కమాండర్స్ ని తీసేశారు. ఇక కోపంతో ఉన్న 7 కమాండర్స్ కూడా వచ్చి MNF లో కలిశారు. అప్పుడు MNF కూడా చాలా స్ట్రాంగ్ అయింది అండ్ అలాగే లోకల్ సపోర్ట్ కూడా చాలా వచ్చింది. ఆ టైంలో ఈ MNF ని కంట్రోల్ చేయడం ఇందిరాగాంధీ గారి వల్ల కూడా అవ్వలేదు. ఇన్ఫాక్ట్ మిజోరం క్యాపిటల్ సిటీ అయిన ఐస్వాల్లో ఒక ప్లేస్ లో ఇండియన్ గవర్నమెంట్ బాంబు కూడా వేసింది. ఇండియన్ గవర్నమెంట్ మన ఓన్ టెరిటరీలో బాంబు వేయడం ఇదే తొలిసారి. ఇక సిచ్యువేషన్ చేతుల నుండి జారిపోతుంది అన్న సమయంలో మన ఇండియన్ గవర్నమెంట్ అజిత్ దోవల్ గారిని ఆపరేషన్ లోకి పంపించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి వచ్చిన అజిత్ దోవల్ గారు తను ఒక నార్మల్ పర్సన్ లాగా MNF లో కలిసిపోయారు. అలానే కొన్ని రోజులు మిజోరంలో తిరిగి మిజోరం పీపుల్ అందరికీ క్లోజ్ అయ్యాడు. ఎంత క్లోజ్ అయ్యారు అంటే అజిత్ దోవల్ గారు, లాల్ డేంగా గారు వీళ్ళిద్దరు కలిసి మందు కూడా తాగేవారంట. ఇంకో విషయం ఏంటి అంటే అజిత్ దోవల్ గారు ఒకరోజు లాల్ డేంగా గారిని తన ఇంటికి తీసుకువెళ్లి భోజనం కూడా పెట్టారంట. అజిత్ దోవల్ గారి వైఫ్ కి కూడా తను ఒక మిలిటెంట్ కి భోజనం పెడుతున్నా అన్న విషయం తెలియదంట. ఇంకా అప్పటి నుండి అజిత్ గారు లాల్ డేంగా గారిని మీరు MNF ని వదిలేయండి, మీకోసం మిజోరం ని సెపరేట్ స్టేట్ చేసి మిమ్మల్ని అందులో మినిస్టర్ చేస్తాను అని చెప్పారు. ఇఫ్ ఒకవేళ మీరు నో అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు వస్తారు, మీకు అప్పుడు మిజోరం ఉండదు అండ్ అలాగే MNF కూడా ఉండదు అని చెప్పారు. అండ్ ఆ తర్వాత అజిత్ దోవల్ గారు ఆ 6 కమాండర్స్ ని కూడా కాంప్రమైజ్ చేశారు. దీనివల్ల MNF యొక్క పవర్ తగ్గిపోయింది. ఇంకా ఏమీ చేసేది లేక లాల్ డేంగా కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. ఒకానొక సమయంలో మిజోరం ని సెపరేట్ స్టేట్ కాదు సెపరేట్ కంట్రీయే చేస్తాను అన్న లాల్ డేంగా గారిని అజిత్ దోవల్ గారు తన మాస్టర్ ప్లాన్ వేసి ఫుల్ స్టాప్ పెట్టారు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మిజోరం సెపరేట్ స్టేట్ అయింది. లాల్ డేంగా గారే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు అజిత్ దోవల్ గారి వల్లే నేను ఈరోజు కాంప్రమైజ్ అయ్యాను అని. మొత్తానికి ఎలాంటి ఇష్యూస్ అవ్వకుండా అజిత్ దోవల్ గారు ఈ మిషన్ ని కంప్లీట్ చేశారు. అయితే ఈ మిషన్ అయిపోయిన తర్వాత అతను ఒక ఇంపార్టెంట్ మిషన్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అదే ఆపరేషన్ 2, ది గూఢచారి. ఈ ఆపరేషన్ కూడా ఇందిరాగాంధీ గారి పాలనలోనే జరిగింది. అయితే పాకిస్తాన్ వాళ్ళు టెస్ట్ అంటే అణుబాంబుని పరీక్షిస్తున్నారు అని మన ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఇందిరాగాంధీ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. పాకిస్తాన్ చేస్తున్న ఈ న్యూక్లియర్ టెస్ట్ లో వీళ్ళకి హెల్ప్ చేయడానికి చైనా అండ్ ఫ్రాన్స్ ఇవి రెండు చేతులు కలిపాయి.
బట్ ఫ్రాన్స్ కి వీళ్ళేదో చేస్తున్నారు అని తప్ప న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నారు అనే విషయం తెలీదు. ఈ విషయం తెలియగానే ఫ్రాన్స్ పాకిస్తాన్ కి హెల్ప్ చేయలేదు. కానీ చైనా మాత్రం తప్పుకోలేదు. అండ్ ఆ టైంలోనే ఈ టెస్ట్ చేయడానికి పాకిస్తాన్ అఫీషియల్స్ నార్త్ కొరియాకి వెళ్లారు. ఈ విషయం అంతా తెలుసుకున్న ఇందిరాగాంధీ గారు రా అండ్ ఐబీ వాళ్ళని పిలిచి మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్ లో ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ చేస్తున్న టెస్ట్ ని ఎలా అయినా ఆపాలి అని చెప్పింది. అందుకోసమే ఇండియా నుండి ఇద్దరు గూఢచారుల్ని అంటే సీక్రెట్ ఏజెంట్స్ ని ఒకరిని చైనాకి మరియు ఇంకొకరిని పాకిస్తాన్ కి పంపించాలి అనుకుంది. పాకిస్తాన్ లోని ఇండియన్ ఎంబసీలో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అజిత్ దోవల్ గారిని పాకిస్తాన్ కి పంపించారు. అండ్ అలాగే చైనాకి కూడా ఒక ఏజెంట్ ని పంపించారు. అజిత్ దోవల్ గారు ఫస్ట్ సెక్రటరీ రోల్ కింద పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో ఉన్న ఇండియన్ ఎంబసీలో జాయిన్ అయ్యారు. ఇంకా అప్పటి నుండే అజిత్ దోవల్ గారు తను వచ్చిన పనిని మొదలు పెట్టారు. అప్పుడు ఆయన ఇండియాలోనే తన భార్య పిల్లల్ని అందరినీ వదిలి 6 సంవత్సరాల పాటు పాకిస్తాన్లోనే ఉన్నారు. అలా పాకిస్తాన్లో తిరుగుతూ డాక్టర్ ఏక్యూ ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇది కహుటా అనే ప్లేస్ లో ఉంది. అయితే ఇక్కడే న్యూక్లియర్ కి సంబంధించిన టెస్టులు జరుగుతున్నాయి అని తెలుసుకొని ఆ ల్యాబ్ ముందే ఒక బిచ్చగాని వేషం వేసుకుని తిరిగేవాడు. అలా దాదాపు ప్రతిరోజు తిరిగి పాకిస్తాన్ కి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని ఇండియాకి పంపించారు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా, ఆయన పాకిస్తాన్ లో తిరిగినప్పుడు 2 సార్లు పట్టుపడ్డారు. అంటే అఫీషియల్స్ కి ఏం కాదు, నార్మల్ పీపుల్ కి 2 సార్లు దొరికారంట. ఒకసారి ఒక అతను అజిత్ దోవల్ గారి దగ్గరికి వచ్చి నీ ఫేక్ గడ్డం ఊడిపోతుంది అని చెప్పారంట. అండ్ ఇంకొకసారి ఇంకొకతను నీ చెవెందుకని కుట్టి ఉంది అని అడిగారంట. ఇది ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా దాదాపు 6 సంవత్సరాలు పాకిస్తాన్ లో నివసించి నెక్స్ట్ మిషన్ కోసం ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆపరేషన్ నెంబర్ 3 బ్లాక్ థండర్. ఈ ఆపరేషన్ 1988లో అంటే ఇందిరాగాంధీ గారి చనిపోయి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జరిగింది. పంజాబ్ లో కొందరు మాకు సపరేట్ ఖలిస్తాన్ అనే ప్రాంతం కావాలి అని గొడవలు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే ఖలిస్తాన్ కమాండ్ ఫోర్స్ అండ్ బింద్రావాలి టైగర్ ఫోర్స్ అనే 2 మిలిటెంట్ సంస్థలు కూడా మొదలయ్యాయి. వీళ్ళ మోటివ్ ఏంటి అంటే ఖలిస్తాన్ కోసం ఫైట్ చేయడమే. వీళ్ళు కూడా పంజాబ్ లో చాలా అల్లర్లు క్రియేట్ చేశారు. అయితే 1988లో వీళ్ళంతా గోల్డెన్ టెంపుల్ లోని రూమ్ నెంబర్ 4 కి వచ్చి దాక్కున్నారు. గోల్డెన్ టెంపుల్లో ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలానే దాక్కున్నారు. వాళ్ళని ఇండియన్ ఆర్మీ వాళ్ళు చంపేశారు. అలా గోల్డెన్ టెంపుల్లో చంపినందుకు సిక్ ప్రజలు ఇందిరాగాంధీ గారిని చంపేశారు. ఈసారి కూడా టెంపుల్లోకి ఇండియన్ ఆర్మీని పంపే రిస్క్ ఇండియన్ గవర్నమెంట్ చేయదు అని తెలుసుకున్న ఈ 2 సంస్థల వాళ్ళు వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు అనుకుని గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లి దాక్కున్నారు. అండ్ వీళ్ళనుకున్నట్టే ఈసారి ఇండియన్ గవర్నమెంట్ రిస్క్ చేయలేదు. ఎలా అయినా సరే లోపలున్న మిలిటెంట్స్ ని బయటకు తీసుకురావాలి అని అనుకున్నారు. అప్పుడే ఆపరేషన్ బ్లాక్ థండర్ ప్రారంభమైంది. అండ్ అజిత్ దోవల్ గారు ఈ మిషన్ కోసమనే పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చేశారు. టెంపుల్ చుట్టూ సిఆర్పీఎఫ్ వాళ్ళు పొజిషన్స్ లో ఉన్నారు. అప్పుడు అజిత్ దోవల్ గారు ఒక రిక్షావాలా వేషం వేసుకుని ఆ టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఇన్ఫర్మేషన్ సేకరించారు. అలానే ధైర్యం చేసి టెంపుల్ లోపలికి కూడా అదే వేషంలో వెళ్లారు. లోపలున్న మిలిటెంట్స్ దగ్గరికి వెళ్లి నన్ను ఐఎస్ఐ సంస్థ వాళ్ళు పంపించారు అని వాళ్ళని నమ్మించారు. ఎలా నమ్మించారు అంటే అజిత్ దోవల్ గారు 6 ఇయర్స్ పాకిస్తాన్ లో ఉన్నారు కదా, ఆయనకి ఉర్దూ బాగా వచ్చు అండ్ ఈవెన్ పాకిస్తాన్ యాక్సెంట్ లో మాట్లాడడం కూడా బాగా వచ్చు. అలానే మాట్లాడి వాళ్ళని నమ్మించారు. అండ్ వాళ్ళకి చాలా క్లోజ్ అయ్యాడు. ఎంత దగ్గర అయ్యాడు అంటే వాళ్ళకి ఫుడ్ కూడా తీసుకొచ్చేవాడు. ఇన్ఫాక్ట్ టెంపుల్ బయట సిఆర్పీఎఫ్ వాళ్ళు ఏ పొజిషన్స్ లో ఉన్నారో కూడా చెప్పారు. అలా వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారో ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న అజిత్ దోవల్ గారు బయట ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ కి అందించేవారు. అలా ఫస్ట్ ఆర్మీ వాళ్ళు టెంపుల్ కి కరెంట్ ఆపేశారు. అలా వాటర్ కూడా ఆపేశారు. ఇంకొక వైపేమో తినడానికి ఆహారం లేదు. ఇంకోవైపు దోవల్ గారు సిఆర్పీఎఫ్ వాళ్ళని నైట్కి నైటే తీసేసి ఆ ప్లేస్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ని తీసుకొచ్చారు. అందులో కొంతమంది స్నైపర్స్ కూడా ఉన్నారు. ఇంకప్పుడు దాహం అవ్వడం వల్ల మిలిటెంట్స్ కి హెడ్ అయిన జగీర్ సింగ్ వాటర్ తాగడం కోసం బయటకు వస్తే అతన్ని స్నైపర్స్ షూట్ చేశారు. ఇక లోపల ఉన్న వారికి ఏ ఆప్షన్ లేదు. ఒకవైపు ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఇంకోవైపేమో బయటకు వస్తే చంపేస్తున్నారు. అప్పుడు అజిత్ దోవల్ గారు మళ్ళీ లోపలికి వెళ్లి పాకిస్తాన్ నుండి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన సంస్థ వాళ్ళు మిమ్మల్ని సరెండర్ అవ్వమన్నారు అని వాళ్ళకి చెప్పారు. ఇక మిలిటెంట్స్ అందరూ వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఇండియన్ ఆర్మీకి సరెండర్ అయిపోయారు. అలా పెద్ద ప్రాణ నష్టం లేకుండా ఎలాంటి గొడవలు జరగకుండా ఈ ఆపరేషన్ ని క్లియర్ చేశారు అజిత్ దోవల్ గారు. నంబర్ 4 ఇండియన్ ఎయిర్లైన్ IC-814 హైజాక్. ఇండియాకి సంబంధించిన IC-814 అనే ఎయిర్లైన్ నేపాల్ నుండి ఢిల్లీ వస్తుండగా 5 పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ ఫ్లైట్ ని హైజాక్ చేశారు. ఆ ఫ్లైట్ ని డైరెక్ట్ పాకిస్తాన్ తీసుకువెళ్దాము అని అనుకున్నారు. కానీ పైలట్ ఫ్యూయల్ లేదు అని అనడం వల్ల పంజాబ్ లోని అమృత్సర్ అనే సిటీలో ఆగి ఈ అమృత్సర్ లోనే ఫ్యూయల్ నింపుకొని పాకిస్తాన్ లోని లాహోర్ లో ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్ నుండి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు. మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కాందార్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చి 25th డిసెంబర్ 1999 లో మన ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అప్పుడు అక్కడే ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న AR ఘనశ్యామ్ అనే ఒక వ్యక్తి ఈ హైజాకర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ డిమాండ్స్ అడుగుతారు. అప్పుడు హైజాకర్స్ ఇండియా నుండి ఒక టీం ని పంపించండి, వాళ్లకు మాత్రమే మా డిమాండ్స్ చెప్తాము అని అన్నారు. ఇక ఇండియన్ గవర్నమెంట్ 5 కలిసిన ఒక టీం ని తయారు చేసి పంపిస్తారు. ఆ టీంలో ఉన్న ఒక వ్యక్తే అజిత్ దోవల్ గారు. మన టీం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి ఉగ్రవాదుల యొక్క డిమాండ్స్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ 36 మంది ఉగ్రవాదులు బంధించి ఉన్నారు.
వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి అండ్ అలాగే వాళ్ళతో పాటు 60 కోట్ల క్యాష్ కూడా ఇవ్వాలి అని కండిషన్ పెట్టారు. కానీ అజిత్ దోవల్ గారి టీం అంతా కలిసి దానికి ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ చాలా నెగోషియేషన్స్ తర్వాత ఓన్లీ ముగ్గురిని మాత్రమే రిలీజ్ చేస్తాము అని చెప్పారు. అలా ముగ్గురిని రిలీజ్ చేసి ఇండియన్ ప్యాసింజర్స్ అందరినీ వెనక్కి తీసుకొచ్చారు. ముగ్గురు ఉగ్రవాదుల్ని రిలీజ్ చేసినా సరే అదొక సెక్యూరిటీ థ్రెటే అని భావించిన దోవల్ గారు అప్పటి నుండి నేషనల్ సెక్యూరిటీని చాలా స్ట్రాంగ్ చేశారు. ఇలా చాలా ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మన అజిత్ దోవల్ గారు రిటైర్ అయిపోయారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన NSA లో పనిచేస్తున్నారు. అంటారు కదా, వన్స్ ఏ స్పై ఆల్వేస్ ఏ స్పై అని. నెక్స్ట్ ఆపరేషన్ నెంబర్ 5 ఊరీ సర్జికల్ స్ట్రైక్స్. ఈ ఆపరేషన్ అజిత్ దోవల్ గారు రిటైర్ అయిన తర్వాత చేసిందే. ఈ ఆపరేషన్ లో అజిత్ దోవల్ గారి పాత్ర ఏంటో చూద్దాం. 18 సెప్టెంబర్ 2016 రోజు కశ్మీర్లో ఉరి అనే ప్లేస్ లో కావలి కాస్తున్న మన జవాన్లను 19 మందిని ఉగ్రవాదులు చంపేశారు. అప్పుడు మోదీ గారే పవర్ లో ఉన్నారు. అయితే ఈ ఉగ్రదాడి తర్వాత దేశమంతా రివెంజ్ కోసం ఎదురు చూస్తుంది. ఆ సమయంలోనే అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నారు. ఈ అటాక్ గురించి మోదీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా మన అజిత్ దోవల్ గారే. ఇక మోడీ గారి దగ్గర నుండి పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఉరీ సర్జికల్ స్ట్రైక్స్ కి ప్లానింగ్ స్టార్ట్ చేశారు. రా అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళతో అజిత్ దోవల్ గారు మీటింగ్స్ అరేంజ్ చేశారు. అండ్ ఆ తర్వాత మన డ్రోన్స్ అండ్ శాటిలైట్స్ ని వాడుకొని LOCలో ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని ఐడెంటిఫై చేశారు. అజిత్ దోవల్ గారు అండ్ అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ గారు అండ్ ఇంకొంతమంది స్పెషల్ కమాండర్స్ అంతా లో రిస్క్ హై ఇంపాక్ట్ ప్లాన్ ఒకటి రెడీ చేశారు. వీళ్ళి ప్లాన్ లో భాగంగా 2 రూల్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ వన్, ఇండియన్ సోల్జర్స్ అంతా మళ్ళీ తిరిగి క్షేమంగా ఇండియాకు రావాలి. అండ్ సెకండ్ వన్, సివిలియన్స్ పైన అటాక్ చేయకూడదు. ఎలాంటి డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ ప్రెషర్స్ రాకుండా ఉండటానికి ఈ ఆపరేషన్ జరిగే ముందు రోజే రష్యాకి అండ్ అలాగే USA కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక 28 సెప్టెంబర్ 2016 రోజు నైట్ స్ట్రైక్స్ ని స్టార్ట్ చేశారు. అజిత్ దోవల్ గారు ఢిల్లీలో ఉన్న మిలిటరీ వార్ రూమ్ లో సౌత్ బ్లాక్ లో కూర్చొని ఒక పెద్ద స్క్రీన్ లో చూస్తున్నారు. అనుకున్నట్టుగానే మన జవాన్లు టార్గెట్ కి రీచ్ అయ్యారు. అండ్ దోవల్ గారు కూడా డూ ఇట్ అనే మెసేజ్ ఇచ్చారు. ఇక మన జవాన్లు ఈ స్ట్రైక్ లో 30 నుండి 40 మంది ఉగ్రవాదుల్ని చంపేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్ అంతా కంప్లీట్ చేసుకొని మన వాళ్ళంతా సేఫ్ గా సక్సెస్ఫుల్ గా రిటర్న్ వచ్చేశారు. ఇదంతా ఊరి అనే మూవీలో ఉంటుంది, కావాలంటే చూడండి. అండ్ ఇదే కాదు, పుల్వామా అటాక్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లో ఉగ్రవాద స్థావరాలని నేలకూల్పారు. ఇందులో కూడా మన అజిత్ దోవల్ గారి మాస్టర్ మైండ్ ఉంది. అజిత్ దోవల్ గారి వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు. అయినా సరే దేశం కోసం ఇప్పటికీ పనిచేస్తున్నారు. కనీసం తిన్న ఒక్క పేపర్ ని తీసి డస్ట్బిన్ లో వేయము. ఈయనతో కంపేర్ చేసుకుంటే మనం ఎంత? కొందరు మహానుభావులు అంతే, సామాన్యుడికి అందకుండా 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటారు. సో ఇవి గైస్ దోవల్ గారి మిషన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్. మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, మీకు గనుక మా ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకోసం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్.